నువ్వు వచ్చి చాలాసేపు అయిందా బాబాయ్? అవును, తీసుకో. నువ్వు అనుకుంటున్నట్టు ఏం కాదు బాబాయ్. తర్వాత మాట్లాడుకుందాం, ముందు లోపల పెట్టా. అది కాదు బాబాయ్. తర్వాత మాట్లాడొచ్చని చెప్పానుగా, ముందు లోపల పెట్టా. నీ ఉద్దేశం ఏంటి? నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. కుటుంబ శత్రుత్వాన్ని మనసులో పెట్టుకుని పగ సాధించాలని చూసావో నీ ప్రాణాలు తీస్తాను. తీరా చూద్దాం. ఎవరు కృష్ణమోహన్ కొట్టేది? ఎవరు రావద్దు. ఇది మా రెండు కుటుంబాల మధ్య జరుగుతున్న గొడవ, మేమే తెలుసుకుంటాం. కృష్ణమోహన్, కృష్ణమోహన్, ఉత్తరా, ఉత్తరు, ఉత్తరు, కృష్ణమోహన్, 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 వీరభద్ర, మీరు కొట్టుకోకూడదు. అమ్మో, 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 కృష్ణమోహన్, నా మాటను వద్దు ప్లీజ్. జానకి, మీ బాబాయ్ కృష్ణమోహన్ కొట్టుకుంటాను. నువ్వు త్వరగా రాబోతే వాళ్ళు ఎవరో ఒకరు చవడం ఖాయం. రా. తీసుకెళ్ళండి. బాబాయ్, నేను చెప్తున్నా వినకుండా ఎందుకు అతనితో గొడవ పెట్టుకున్నావు? అతనికి నాకు ఏ సంబంధం లేదు. కొంచెం అని ఆలోచించాలి. నన్ను అవమానించిన వాడిని నేను ఎందుకు ప్రేమిస్తాను? నీకంత తెలివి తక్కువ దానిలా కనిపిస్తున్నానా? మరి నేను చూసింది నిన్నే చెప్పు. నేను చూసింది ఎవడు చెప్పు. అది నాన్నమ్మ చెప్పిందని ఇచ్చేసా. పరశురామయ్యకి ఆయన కొడుకులకి గొడవలు పెట్టి పగ తీర్చుకోవచ్చని. పగ తీర్చుకోవడానిక? అయ్యో, మా అమ్మకి పిచ్చి పట్టింది. ఆవిడ పిచ్చి మాటని ఎంత పని చేశావు? పరశురామయ్య అంటే ఎవరు అనుకున్నావు? అతనికి ఈ విషయం తెలిస్తే నిన్ను గాని వాణ్ణి గాని బ్రతకనివ్వడు. ఇద్దరు నేను నరికి పారేస్తాడు. నిన్ను పాచిగ్గా వాడి తన పగ తీర్చుకోవాలనుకుంటుంది మీ నాయనమ్మ. కానీ నీకోటి తెలుసా? పగ తీర్చుకోవాలనుకుంటున్న నువ్వు పరశురామయ్య ఇంట్లో పుట్టాల్సిందని. పరశురామయ్య పెద్ద కొడుకు బలరామయ్యకి మీ అమ్మకి పీటల మీద పెళ్లి జరగబోతుండగా మీ నాయనమ్మ ఏం చేసిందో తెలుసా? తాళిగట్టే సమయంలో మీ అమ్మను బలవంతంగా ఎత్తుకొచ్చి మీ నాన్న చేత తాళిగట్టించింది. అంతకంటే అన్యాయం గాని ఘోరం గాని ఇంకేమీ ఉండదు. ఆనాడు మీ అమ్మ కోసం జరిగిన పెళ్లి గొడవలో పరశురామయ్య తన భార్యను పోగొట్టుకుంటే మేము మా నాన్నను పోగొట్టుకున్నాం. పెళ్లి మండపంలో పరశురామయ్య భార్య కొన ఊపిరితో కొట్టుకులాడుతుంటే ఆవేశంలో పరశురామయ్య మా నాన్నను ముక్కలు ముక్కలుగా నరికేశాడు. చెప్పమ్మా, ఆనాడు జరిగిన మానవ హోమం మళ్ళీ జరగాల? నీకోసం మేము మళ్ళీ నరుకు చావాలా? చెప్పు, నీ ఉద్దేశం ఏంటో చెప్పమ్మా. వద్దు బాబాయ్, వద్దు. ఇప్పుడే నాకు అర్థమైంది. ఈ విషయాన్ని ఇంకెవరికి తెలియనివ్వకు. మన ఇంట్లో తెలిస్తే పెద్ద గొడవ అవుతుంది. మన ఇంట్లో తెలిస్తే ఏమవుతుంది? నిన్ను కొడతారు, లేదా నీ చదువు మానిపిస్తారు. కానీ వాళ్ళింట్లో తెలిస్తే వాళ్ళంతా ఇక్కడికి వస్తారు. దొరికిన వాళ్ళని దొరికినట్టు నరికేస్తారు. కృష్ణమోహన్, మీ అన్నయ్యలు వస్తున్నారా? నువ్వు గొడవపడి సంగతి వాళ్ళకి తెలిసిపోయింది. అయ్యో, అమ్మో, ఇప్పుడు ఎలా రా? నేను ఇక్కడ ఉన్నానని చెప్పావా? చెప్పలేదు, చెప్పేసి వస్తా. ఆగరా, నువ్వు వెళ్ళి నేను ఇక్కడ లేనని చెప్పు. కొట్టినవాడు కనపడపోతే కనపడ్డామని కొడతారు మీ అన్నయ్యలు. బాబోయ్, అబ్బా. ఏడువిడు వెళ్ళిపోడా?
నువ్వు ఇక్కడ ఉన్నావరా? నన్ను లాక్కరా. నువ్వు వెళ్ళి నేను ఇక్కడ లేనని చెప్పు. నేను వెళ్ళండి రా. అబ్బా నన్ను వదులు. కృష్ణమోహన్ రేయ్, ఎవరు నా తమ్ముడి మీద చెయ్యేసింది చెప్పరా? నేను ఇక్కడ వార్డెనా? రేయ్, ఎవరు నా తమ్ముడిని కొట్టింది? రేయ్, ధైర్యం ఉంటే బయటికి రారా. నూతులో కప్పలాగా దాక్కుంటారేంట్రా? తమ్ముడు రండి బయటికి. రండిరా. రేయ్, పరశురామయ్య కొడుకులంటే ఏంటో చూపిస్తాం. రండిరా. రండిరావు, చేయి చూసుకుందాం. ఒక చేయి కదా, 2 చేతులతో చూసుకుందాం. రండి. రేయ్, దిగి రండిరా. రండి. అడుగు పారిపోతున్నాడు. అమ్మో తప్పించుకున్నాడు. దొరికితే నరికి పోగులు పెట్టామండి. అమ్మో నేను కాదంటే కాదు సార్. నన్ను కొట్టకండి సార్ ప్లీజ్. తెరిస్తే నువ్వు కాకపోతే ఎందుకు పారిపోతున్నావు? మా తమ్ముడు అన్నయ్య వీడు కాదు నన్ను కొట్టింది. వీడు కాకపోతే ఇంకెవడరా నిన్ను కొట్టింది? చెప్పరా. మమ్మల్ని చూసి ఎందుకు వీడు పరిగెత్తాడు? మీకు భయపడి. నన్ను ఎవరు కొట్టలేదు, నేనే కొట్టాను. ఎవరిని చెప్పరా? ఎవరిని నువ్వు కొట్టింది? చెప్తే మీరు వెళ్ళి గొడవ పెట్టుకుంటారు. చెప్తావా లేదా? అడుసుమిల్లి బసవపూర్ణమ్మ చిన్న కొడుకు వీరభద్రాన్ని. అన్నయ్య అన్నయ్య నేను చెప్పేదానండి. అతను నన్ను కొట్టలా, నేనే అతను కొట్టాను. తప్పుకోరా చిన్నయ్య. అలాగైతే ముందు నన్ను చంపేశాడండి. స్వయంగా కొట్టలేక కృష్ణమోహన్ తన అన్నయ్యలు తెచ్చుకున్నాడని ఎవడన్నా అంటే ఆ మాట భరించలేక నేను ఆత్మహత్య చేసుకుంటాను. నిజం చెప్తున్నాను, వాడిని తాకను కూడా తాకలా. నువ్వు చెప్పేది నిజమేనా? అవునన్నయ్య. ఇంకోసారి నీ జోలికి వస్తే ముందు వెనక చూడకుండా నరికి పారే. ఇలా రారా. నువ్వు కాదు, వాడు ఇలా రా. ఏంట్రా నువ్వు చదివేది? ఎల్ఎల్బి ఫైనల్ ఇయర్ అండి. నేను అడిగింది అది కాదు, ఎందుకురా నువ్వు చదివేది అని. కరెక్ట్. వస్తాను బాబాయ్. ఈవేళ నా తమ్ముడింటి మీద చెయ్యేశావని తెలిసింది. అయినా నిన్నిప్పుడు విడిచిపెడుతున్నాను. మళ్ళీ వాడి జోలికి వెళ్ళావని తెలిసిందో నరికి పోగులు పెడతాను. జాగ్రత్త. ఏదో మాట్లాడాలనో మాట్లాడవే. మీ బాబాయిని కొట్టానని బాధగా ఉందా? ఇక ముందు మీ బాబాయే కాదు, మీ బాబాయిని పుట్టించిన దేవుడు వచ్చినా సరే నేను నిన్ను ప్రేమిస్తాను. మీరు అనుకుంటున్నట్టు నేను మిమ్మల్ని ప్రేమించడం లేదు. నా స్నేహం, ప్రేమ అన్ని నాటకాలే. మిమ్మల్ని మోసం చేసినందుకు నన్ను క్షమించండి. మా నాన్నమ్మ మాటలు విని ఈ నాటకం ఆడాను. కానీ ఇప్పుడు జరిగిన గొడవలు చూశాక నా అభిప్రాయం మార్చుకున్నాను. పగ సాధించాలనే కోరికను ఈ నిమిషంతో మర్చిపోతున్నాను. మన మధ్య జరిగిందంతా మీరు మర్చిపోవాలి. వస్తాను. ఆగవే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనుకున్నావా? ప్రేమించే మోహన్ చూడు. ఓసారి ఇంటికి వెళ్ళి అద్దలో చూసుకో. ఇదంతా మా ప్రసాద్ గడి ప్లాన్.
నిన్ను గుప్పెట్లో పెట్టుకుని నీ కుటుంబాన్ని సర్వనాశనం చెయ్యాలన్నదే మా ఐడియా. అందుకే నిన్ను ప్రేమిస్తున్నట్టు నటించాను. ఏమన్నా నిన్ను నేను మర్చిపోవాలా? మర్చిపోవడం కాదే, అసహించుకుంటున్నాను. ఒక్కసారి కాదు, 1000 సార్లు. గుడ్ బై. ఏంటా నీకేమైనా పిచ్చి పట్టిందా? నన్ను ఎదుగుతున్నావు రాస్కెల్. నా నిద్ర చెడగొట్టి నువ్వు మాత్రం నిద్రపోతుంటే ఊరుకుంటారనుకున్నావా? ఈ నిద్ర నేను చెడగొట్టడం ఏమిటా బాబు? మరి నువ్వే కదరా ప్రేమించమని చెప్పింది. నా మనసులో చిచ్చు పెట్టి నువ్వు మాత్రం హాయిగా నిద్రపోతావా? జానకితో తనను ప్రేమించడం లేదని చెప్పేశావుగా. చెప్పడం అయితే చెప్పాను, కానీ అలా ఉండలేకపోతున్నాను. జానకి నా మనసు విడిచి వెళ్ళడం లేదు. అయితే లవ్ లో పడ్డావా? అవును. ఇప్పుడు ఏం చేద్దాం? ఏంట్రా వెనక నుంచి వచ్చి జడిపిస్తావు? నేనెక్కడ భయపెట్టాను? నువ్వే కదా భయపెట్టావు. నేను అసలే మా నాన్నని అన్నయ్యని తలుచుకుని భయపడి చస్తుంటే మధ్యలో నువ్వేంట్రా? ఒరే కృష్ణమోహన్, భయపడి ప్రయోజనం లేదురా. నువ్వు నిజంగా జానకిని ప్రేమిస్తే పెళ్లి చేసుకో. నిర్ణయం తీసుకునే ముందు నేను బాగా ఆలోచించాలి. అయితే ఓ పంచే, నువ్వు రాత్రంతా మేల్కొని బాగా ఆలోచించు, నేను పడుకొని ఆలోచిస్తా. ఐడియా, ఆలోచనకు ఉపయోగపడే మందు ఒక్కటే ఉందిరా. అదేమిటంటే ఇలా టింగ్ టింగ్. అయ్యో, ఈ అర్ధరాత్రిలో, అది ఆడవాళ్ళ హాస్టల్లో. గట్టిగా మాట్లాడకు జానకి. నిన్ను చూడాలనిపించింది, అందుకే వచ్చేశాను. నిన్ను నేను మర్చిపోవాలని నా శాయశక్తిలో ప్రయత్నించాను, కానీ నా చేత కాలేదు. ఇక ముందు అవుతుందని నమ్మకం కూడా నాకు లేదు. నాకు ఇప్పుడు అర్థమవుతోంది, నిన్ను నేను నిజంగా ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ జానకి, రియల్లీ ఐ లవ్ యూ. జానకి, నేనంటే నీకు ఇష్టమని నాకు తెలుసు. ఆ మాట నీ నోటమంటే వినాలి. కృష్ణమోహన్, ఇప్పుడు కాదు, రేపు పొద్దున వస్తాను, అప్పుడు చెప్పు. గుడ్ నైట్. నీకు పెళ్ళయిందా? చెప్పా. ఎక్స్క్యూజ్ మీ మేడం, జానకిని ఒకసారి చూడాలి. జానకా? జానకి వెళ్ళిపోయిందే. ఈ రోజు ఉదయం వాళ్ళు వచ్చి తీసుకెళ్లిపోయారు. ఏమిటి విషయం? ఏం లేదు, వస్తాం.